తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఢిల్లీకి చేరుకున్నారు. గోదావరి బనకచెర్ల అంశంపై కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలవనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారితో పాటుగా శ్రీధర్ బాబు ముగ్గురు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి శాఖకు అనేక లెటర్లు రాశారు. వీటితో పాటుగానే పోలవరం బనకచెర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు పంపించడము, ఆ ప్రతిపాదనలు కూడా దాదాపు 80,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రాజెక్టుగా దీన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించాలని కేంద్ర జలశక్తి శాఖ అదేవిధంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ అనుమతులకు అవసరమైనటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కేంద్రానికి పంచుకుంది. దాంతోపాటుగా గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి, దానికి సంబంధించినటువంటి మంత్రులందరికీ పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపాదనను వారి ముందు ఉంచడం జరిగింది. దాంతోపాటుగా ఇది ఒకే రాష్ట్రంలో అంతర్గత పరంగా చూసుకున్నట్లయితే 2 నదులను అనుసంధానం చేస్తూ గోదావరి నదిలో వరద జలాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 3,000 టీఎంసీల వరకు సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి వాటి నుంచి వరద సమయంలో సుమారు 200 టీఎంసీల నీటిని బనకచెర్లకు ఎత్తిపోయడము లేదా గ్రావిటీ ద్వారా తీసుకెళ్లడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలమవుతుంది. దాంతోపాటుగా గోదావరి, కృష్ణ 2 నదులు అనుసంధానం అవుతాయి. ఇది చారిత్రకమైనటువంటి ప్రాజెక్టుగా మిగులుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు పెట్టారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలపై ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించాలని చెప్పి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చింది. వాటికి సంబంధించి ఒకవైపు కసరత్తు నడుస్తున్నటువంటి సమయంలోనే తెలంగాణ తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ ప్రధానంగా 200 టీఎంసీలు వరద జలాలు తీసుకువెళ్ళటం అంటే వరద జలాలు ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఎలా నిర్ధారిస్తారు? గోదావరి డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి సంబంధించి జీడబ్ల్యూడిటి ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తోంది. దాంతోపాటు ఇప్పటివరకు తెలంగాణ నిర్మించినటువంటి గోదావరిపై నిర్మించినటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తూ వచ్చింది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి ప్రతిపాదనలను తిరస్కరించాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు అదేవిధంగా పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు రాసింది. 2 రోజుల క్రితం అంటే మంగళవారం నాడు జరిగినటువంటి ఈఏసీ భేటీలో కూడా దీనిపైన పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఈ భేటీలోనే ఆంధ్రప్రదేశ్ అధికారుల నుంచి కొంత సమాచారాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కోరటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటుగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబు ముగ్గురు కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవబోతున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించాలని చెప్పి కోరబోతున్నారు. నిన్న జరిగినటువంటి భేటీలో సుమారు 1,500 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తే తమకు పోలవరం బనకచెర్ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అని చెప్పి ముఖ్యమంత్రి కూడా నిన్న జరిగినటువంటి అఖిలపక్ష ఎంపీల భేటీలో పేర్కొన్నారు. దాంతోపాటు నిన్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి పోలవరం బనకచెర్ల వ్యవహారం పైన పునఃపరిశీలన జరపాల్సిందిగా కోరటం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ కూడా ఈరోజు జరిగేటువంటి భేటీకి కీలకంగా మారబోతున్నాయి. ఈరోజు జరిగేటువంటి భేటీలో తెలంగాణ వైపు నుంచి ఉన్నటువంటి అన్ని అభ్యంతరాలను కేంద్ర మంత్రి ముందు పెట్టబోతున్నారు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో దీనికి తెలంగాణకు సానుకూలమైనటువంటి నిర్ణయాలతో పాటుగా అనుమతులు ఇచ్చినట్లయితే తమకు అభ్యంతరం లేదని, కానీ ఏకపక్షంగా దీనిపైన నిర్ణయం తీసుకొని అనుమతులు ఇచ్చేటువంటి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులు కోరబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగేటువంటి భేటీ తర్వాత కేంద్రం ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.